మా అక్షరం మీ ఆయుధం అంటూ పదునైన కథనాలతో కలమెత్తుతున్న ఆంధ్రజ్యోతి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మీ సమస్య మా ద్వారా పరిష్కారం అంటూ ప్రజాప్రతినిధులు, కీలక అధికారులకు, ప్రజలకు మధ్య సంధానకర్తగా నిలిచింది. అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 24 కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్పొరేటర్, మేయర్ల నుంచి కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేల వరకు, శానిటరీ ఇన్స్పెక్టర్ నుంచి కలెక్టర్ వరకు అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాన్య ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఆంధ్రజ్యోతి ప్రతినిధులు సంధానకర్తలుగా వ్యవహరించారు. కొన్ని సమస్యలు చిన్నవే, వాటి వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులు మాత్రం పెద్దవి. ఇవి ప్రభుత్వం కాస్త దృష్టి పెడితే పరిష్కరించగలిగేవి. మరికొన్ని సమస్యలు తీవ్రమైనవి. వాటిని స్థానికులే, ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జనం పెద్ద సంఖ్యలో తమ వ్యక్తిగత సమస్యలను కూడా ప్రస్తావించారు. చూద్దాం, చేద్దామని కాకుండా ఎప్పటిలోగా పరిష్కరిస్తావో అధికారులు, నేతలు నిర్దిష్టంగా అప్పటికప్పుడే ప్రకటించారు. కొన్ని సమస్యల పరిష్కారానికి తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర సాయం సాధించడం టీడీపీ ఎంపీల లక్ష్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కేలా చూడాలని వారికి సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన ఇక్కడ తన నివాసంలో పార్టీ ఎంపీలతో సుమారు 3 గంటల పాటు సమావేశమై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. పోర్టులు, కొత్త జాతీయ రహదారులు, విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు సాధించడానికి గట్టి ప్రయత్నం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం దశాదిశ వేగంగా మారిపోతాయి. సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికి మనం దీనిని చేపడుతున్నాం. దీనిని సాధించడం మన లక్ష్యంగా ఉండాలి. నడికుడి శ్రీకాళహస్తి, రేణిగుంట, గూడూరు, కోటపల్లి టు నర్సాపురం, కడప టు బెంగళూరు రైల్వే లైన్లు త్వరగా పూర్తయ్యేలా రైల్వే శాఖ నుంచి నిధులు సాధించాలని తెలిపారు. బడ్జెట్కు ముందే కేంద్రం చాలా ప్రాజెక్టులకు రాష్ట్రానికి సాయం చేస్తుందని చంద్రబాబు ప్రశంసించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 11,500 కోట్లతో ప్యాకేజీ, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కోసం 14,000 కోట్లు, రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం మొదటి దశ నిర్మాణానికి 12,000 కోట్లు, కోపర్తి, ఓరవకల్లు పారిశ్రామిక కారిడార్లకు 5,000 కోట్లు కేటాయించడానికి ముందుకొచ్చిందని గుర్తు చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతిందని, ఈ సమయంలో రాష్ట్రం నిలదొక్కుకోవడానికి కేంద్రం సహాయం అవసరమని ప్రతి సందర్భంలో గుర్తు చేయాలని కోరారు. విభజన చట్టంలో అంశాలు ఇంకా కొన్నిటిని కేంద్రం పరిష్కరించాల్సి ఉందన్నారు. రాష్ట్రం రూపొందించిన పాలసీలను ఎంపీలు బాగా అధ్యయనం చేయాలని సూచించారు. విదేశాల్లో ఉన్న పాలసీలు, ప్రాజెక్టులపైన అవగాహన పెంచుకొని రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలన్నారు. కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఖర్చు చేసే సమయంలో వాటిపై జీఎస్టీ పడకుండా చూడాలని పెమ్మసాని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. ఎన్నికల హామీల్లో పేర్కొన్న పథకాలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కింది స్థాయి పార్టీ నేతలతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాలన్నీ ఇస్తాం, వైసీపీ తప్పుడు ప్రచారాలను చూస్తూ ఊరుకోవద్దు, గట్టిగా తిప్పికొట్టండి, ఇప్పటికే వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. పార్టీ అంతర్గత నిర్మాణానికి సంబంధించిన క్లస్టర్ కమిటీల్లో ఉండి పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు దక్కుతాయని చంద్రబాబు తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మనం పార్టీ పని కోసం అంతర్గతంగా వివిధ స్థాయిలో క్లస్టర్ కమిటీలు పెట్టాం. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ కమిటీలను కలిపి క్యూబ్స్ అని పిలుస్తున్నాం. ఈ కమిటీల్లో ఉండి పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తాం. పదవులు పొందే నేతలు వీటిలో ఉండి తీరాలి. వారినే పదవుల కోసం నాయకులు సిఫార్సు చేయాలి అని స్పష్టం చేశారు. సహకార సంస్థలు, 214 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 1100 ఆలయ ట్రస్ట్ బోర్డులు భర్తీ చేయాల్సి ఉందని, వీటి భర్తీకి సరైన ప్రతిపాదనలు పంపాలని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు. జగన్ హయాంలో నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశామని, ఇంగ్లీష్ మీడియంతో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి సర్కారీ స్కూళ్లను ఉద్ధరించేశామని చేసిన ఆర్భాటం కులక్కలేనని తెలిసిపోయింది. 100 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించినట్లు లెక్కలు చెప్పినా ప్రభుత్వ బడుల్లో కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదన్న విషయం తేటతెల్లమైంది. విద్యార్థులకు మెరుగైన బోధన అంటూ ఐబీ,
సిబిఎస్ఈ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టామంటూ చేసిన ప్రకటనలోనూ పసలేదని స్పష్టమైంది. గత 5 ఏళ్లలో విద్యా ప్రమాణాలు నానాటికి తీసికట్టుగా మారారని, విద్యార్థులు కనీసం అంకెలు అక్షరాలను కూడా గుర్తించలేని స్థితికి దిగజారని జాతీయ సర్వే సంస్థ అసర్ కుండబద్దలు కొట్టింది. తాజాగా విడుదల చేసిన అసర్ నివేదికలో జగన్ హయాంలో చేపట్టిన నాడు నేడు ఫలితం వట్టి మోడేనని తేలిపోయింది. అసర్ నివేదికలో 2018, 2022, 2024 సంవత్సరాల్లో విద్యా ప్రమాణాలు, పాఠశాలల్లో సౌకర్యాల గురించి వివరణాత్మకంగా పేర్కొంది. 2018లో మెరుగ్గా ఉన్న అనేక ప్రమాణాలు 2024 నాటికి క్షీణించాయని వివరించింది. ముఖ్యంగా 6 నుంచి 14 ఏళ్ల పిల్లల హాజరు శాతం తగ్గిందని, పాఠశాలల్లో కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, తాగునీటి వసతి కూడా లేకుండా పోయాయని వెల్లడించింది. జగన్ హయాంలో నాటి విపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన కేసులను సిబిఐకి బదిలీ చేయాలంటూ పిటిషన్ వేయడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదో పనికిమాలిన వ్యాజ్యమని స్పష్టం చేసింది. దీనిపై మరొక్క మాట మాట్లాడితే జరిమానా విధిస్తామని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాదిని హెచ్చరించింది. చంద్రబాబుపై నమోదైన సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలని న్యాయవాది బాలయ్య గత నెల 20వ తేదీన నేరుగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సిఐడి కేసులను సిబిఐకి అప్పగించాలని కోరడమేంటి, ఒక పక్క విచారణ జరుగుతుంది కదా అని పిటిషనర్ను నిలదీసింది. ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అంటూ మండిపడింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ వాదనలు వినిపించడానికి సిద్ధమవడంతో జస్టిస్ బేలా త్రివేది స్పందిస్తూ, మీలాంటి సీనియర్ న్యాయవాదులు ఇలాంటి పిటిషన్లు కూడా చేపడతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అలా కాదు మేడం అంటూ మనీందర్ సింగ్ ఏదో చెబుతుండగా, మీరు ఇంకొక మాట మాట్లాడినా జరిమానా విధించాల్సి ఉంటుందను కటువుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి పిటిషన్లు మీరు కూడా వాదిస్తారా అంటూ ధర్మాసనం ఆయనపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఇది విశ్వసనీయత, చట్టపరంగా అర్హత లేని పిటిషన్గా పేర్కొంటూ డిస్మిస్ చేసింది. ప్రకృతికి నష్టం వాటిల్లని పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రపంచమంతా దృష్టి సారిస్తుంది. ప్రకృతే ముడిసరుకైన ఈ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ మన రాష్ట్రం దూసుకెళ్తుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సులభతర వాణిజ్యం స్థానంలో వేగవంతమైన వ్యాపార విధానం అమల్లోకి రావడం, ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఎప్పుడూ లేనంత భారీగా ఏపీకి పెట్టుబడులు తరలివస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ భారీ పెట్టుబడులకు ఆమోదముద్ర వేసింది. సౌర, జల, పవన విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో ఏకంగా 4,83,753 కోట్ల పెట్టుబడులతో 5,91,290 మంది యువతకు ఉద్యోగాలు కల్పించేలా పలు సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. ఆయా సంస్థలు ప్లాంట్లను స్థాపించేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇవి కాక మరిన్ని సంస్థలు ప్రతిపాదనలతో ముందుకొస్తున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గోదాము నుంచి రేషన్ బియ్యం మాయం చేయడంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలక పాత్ర పోషించారని, అంతిమ లబ్ధిదారు ఆయనేనని అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. బియ్యం విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును గోడౌన్ మేనేజర్, ఈ కేసులో రెండో నిందితుడైన మానస్ తేజ బ్యాంకు ఖాతా నుంచి పేర్ని నాని ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం తరలింపులో పిటిషనర్ పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, గోడౌన్ ఆయన సతీమణి పేరు మీద ఉన్నప్పటికీ అక్కడి కార్యకలాపాలన్నీ ఆయనే పర్యవేక్షించేవారని ఏజీ తెలిపారు. ఇందుకు సంబంధించి మేనేజర్ మానస్ తేజ వాంగ్మూలం ఇచ్చారని వెల్లడించారు. మానస్ తేజ పిటిషనర్ సతీమణి వద్ద ఉద్యోగం చేస్తున్నారని, జీతం రూపేణా ఆయన అకౌంటుకు డబ్బులు వెళ్లాలని, కానీ ఈ కేసులో ఉద్యోగి ఖాతా నుంచే యజమాని కుటుంబ సభ్యుల ఖాతాకు సొమ్ము చేరిందని వివరించారు. లావాదేవీలపై వాస్తవాలు వెలికితీతకు పేర్ని నానిని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించారు. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ నగర శివారులో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ ప్రకృతి ప్రేమికులను అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అద్భుత పార్కును ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో రామ్దేవరావు సుమారు
150 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పార్కును రూపొందించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు మరికొంతమంది హాజరయ్యారు. ఈ పార్కులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25,000 జాతులకు చెందిన మొక్కలను సేకరించి నాటారు. అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్ అమెరికా, స్పెయిన్, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా వంటి అనేక దేశాల నుంచి అరుదైన మొక్కలు, చెట్లు, రకాల స్టోన్స్, అందమైన శిలలను జాగ్రత్తగా సేకరించి గార్డెన్ను అందంగా తీర్చిదిద్దారు. ఈ అద్భుత పార్కును తీర్చిదిద్దేందుకు సుమారు 150 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. ఒక్కో ఆకారానికి 5 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు చేశారు. పార్కులో ఏర్పాటు చేసిన ఇండియాలోనే అతిపెద్ద హంపీ థియేటర్ 1500 మంది కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే 30 అడుగుల ఎత్తులో 20 స్టెయిన్లెస్ స్టీల్ శిల్పాలను ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు. 50 కోట్ల వ్యయంతో 12 ఎకరాలలో మ్యాన్ మేడ్ బీచ్ ప్రత్యేకంగా రూపొందించారు. నూతన వధూవరులకు, ఫోటోగ్రఫీ ప్రేమికులకు, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎక్స్పీరియం పార్కు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఇది హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే అద్భుత ప్రకృతి కోవెలుగా నిలవనుంది. రాష్ట్రంలో భూముల విలువలు పెరగనున్నాయి. బహిరంగ మార్కెట్కు, రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలకు భారీ వ్యత్యాసముంది. ఈ క్రమంలో భూములు, ఆస్తుల విలువలను హేతుబద్ధీకరించాలని సర్కార్ నిర్ణయించింది. కొన్ని చోట్ల అవసరమైతే 100 నుంచి 400% వరకు పెంచాలని భావిస్తుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు పలు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త మార్కెట్ విలువలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15 నుంచి 30%, స్థలాల విలువను 1 నుంచి 4 రెట్ల వరకు పెంచే అవకాశం ఉంది. భూముల విలువ అమాంతం పెంచితే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా శాస్త్రీయంగా పెంచుతూ విలువలు పెంచాలని సీఎం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు. హైడ్రా బుల్డోజర్లు మరోసారి అమీన్పూర్లో ఆక్రమణలపై విరుచుకుపడ్డాయి. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశాయి. ఇటీవల స్తబ్దుగా ఉన్న హైడ్రా మంగళవారం మళ్లీ జూలు విధించింది. జీవ వైవిధ్య చెరువుగా ప్రభుత్వం గుర్తించిన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువులో ఆక్రమణలపై కొరడా జుల్పించింది. పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని భూముల్లో పెద్ద ఎత్తున మట్టిపోసి చుట్టూ ప్రహరీ నిర్మించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. పెద్ద చెరువు పక్కనే ఉన్న సర్వే నెంబర్ 193, 194, 323లోని పద్మావతి నగర్ కాలనీకి వెళ్లే రోడ్డును మూసివేసి ఫ్లాట్లోకి వెళ్లకుండా కాటసాని వర్గీయులు దౌర్జన్యం చేస్తూ వస్తున్నారు. 24 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పద్మావతి నగర్కు రోడ్డు లేకుండా చేయడంతో బాధితులు న్యాయ పోరాటం ప్రారంభించారు. గతంలో చెరువు కబ్జాతో పాటు పద్మావతి నగర్ కాలనీ కబ్జాలపై హైడ్రా స్పందించింది. సుమారు 20 ఎకరాల చెరువు ఎఫ్టీఎల్ భూములుగా గుర్తించి సర్వే చేసి హద్దులను నిర్ణయించారు. చెరువు పరిధి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోకి వచ్చే భూమి చుట్టూ నిర్మించిన ప్రహరీని గతంలోనే కూల్చివేశారు. పద్మావతి నగర్ కాలనీకి వెళ్లే రోడ్డును పునరుద్ధరించారు. పెద్ద చెరువు ఎఫ్టీఎల్ భూములను స్వాధీనం చేసుకున్నామని హైడ్రా ప్రకటన కూడా చేసింది. కొద్ది రోజులు మిన్నకుండిపోయిన ఆక్రమణదారులు గతంలో హైడ్రా కూల్చిన ప్రహరీని, వాచ్మెన్ గదులను తిరిగి నిర్మించారు. పద్మావతి నగర్కు వెళ్లే రోడ్డును ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రహరీ కూడా నిర్మిస్తున్నారు. దీంతో బాధితులు మళ్లీ హైడ్రా కమిషనర్ను ఆశ్రయించారు. ఆయన ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి మనుషులు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పద్మావతి నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ రోడ్డును ఆక్రమించిన కాటసాని వర్గీయులతో 20 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి, సిస్టా రమేష్, సిస్టా లోహిత్, మౌనిరెడ్డి, పుల్లారెడ్డి తదితరులు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగిన ఇస్రో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిని సాధించడానికి సమయం సమీపించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన 100వ ప్రయోగాన్ని బుధవారం చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం 6 గంటల 23 నిమిషాలకు GSLV F-15 రాకెట్ ద్వారా
NVIS-02 అనే శాటిలైట్ ను ఇస్రో అంతరిక్షంలోకి పంపించనుంది. అయితే ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ మంగళవారం తెల్లవారుజామున 2:52 ప్రారంభమైంది. 27 గంటల పాటు కొనసాగనున్న ఈ కౌంట్డౌన్ ఈ ఉదయం 6:23 ముగిసిన తర్వాత నింగిలోకి ప్రవేశిస్తుంది. ఇస్రో చైర్మన్ గా జనవరి 13న బాధ్యతలు చేపట్టిన వి నారాయణ్ కు ఇది మొదటి మిషన్ కానుంది. ఈ GSLV F-15 రాకెట్ ప్రయోగం కోసం ఇప్పటికే దాన్ని షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ వద్దకు తరలించారు. GSLV సిరీస్లో ఈ GSLV F-15 రాకెట్ 17వదిగా కాగా దేశీయ క్రయోజెనిక్ కలిగిన 11వ రాకెట్ ఇది. ఈ ప్రయోగం ద్వారా NVIS-02 ఉపగ్రహాన్ని జియో సింకర్నస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం ద్వారా నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగం కన్నా ముందు చేపట్టిన GSLV F-12 మిషన్ విజయవంతంగా నావిగేషన్ శాటిలైట్ NVS-01 ను మోసుకెళ్లగలిగింది. దీని తర్వాత ఇప్పుడు 50.9 మీటర్ల ఎత్తైన GSLV F-15 శాటిలైట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇది విజయవంతమైతే దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత వేగం ఖచ్చితత్వంతో సేవలు అందించనుందని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. ఇక NVS-02 శాటిలైట్ ను కర్ణాటక రాజధాని బెంగళూరులోని UR రావ్ శాటిలైట్ సెంటర్లో రూపొందించగా దానికి ఇతర శాటిలైట్ సెంటర్లు సహకరించాయి. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామం. పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలతో పాటు త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ అయిన వ్యవహారంలో పోలీసులు మరో అడుగు వేయబోతున్నారు. ఈ కేసులో వాంగ్మూలాల స్వీకరణకు దాదాపు 350 మంది బాధితులకు నోటీసులు జారీ చేయడానికి సన్నద్దమయ్యారు. వారి నుంచి స్టేట్మెంట్ రికార్డుకు కసరత్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా మీ ఫోన్ ట్యాపింగ్ అయిన విషయం మీకు తెలుసా? ఆ రోజుల్లో ఎవరెవరితో మాట్లాడారు? ఎవరి మీదైనా అనుమానముందా అని అడగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఉన్నప్పుడే త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ను ట్యాప్ చేశారు. కేంద్ర, రాష్ట్ర నాయకులతో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకున్నారు. ఆయన గవర్నర్గా వెళ్లాక అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2023 నవంబర్లో 15 రోజుల పాటు ఇది కొనసాగింది. అందుకే ఇటీవల ఇంద్రసేనారెడ్డి PA నరసింహ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4000కు పైగా ఫోన్లను SIB అప్పటి చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోని బృందం ట్యాప్ చేసినట్లు విచారణ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. వీరిలో చాలా మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులున్నారు. పోలీసు అధికారి తిరుపతన్నకు సుప్రీంకోర్టులో బెయిల్ రావడంతో మిగతా వారికి కూడా త్వరలోనే బెయిల్ మంజూరయ్యే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీంతో మరింతగా కేసు మూలాల్లోకి వెళ్లడమే కాకుండా నిందితుల నేరాన్ని నిరూపించే సాక్ష్యాధారాల సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించారు. కీలక సాక్ష్యాధారాలైన హార్డ్ డిస్క్లను డీఎస్పీ ప్రణీత్ రావు ధ్వంసం చేయడంతో సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సమాచారాన్ని సేకరించడానికి పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. సర్వీస్ ప్రొవైడర్లు ఎయిర్టెల్, జియో, విఐ, BSNL కు లేఖలు రాశాయి. కాగా SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించడానికి పోలీసు ఉన్నతాధికారులు చట్టపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ఏ విధంగా ఇసుక సరఫరా చేయాలనే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి N శ్రీధర్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక్, TGMDC మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్తో ఓ అధ్యయన కమిటీని నియమించారు. వారంలోపు అధ్యయనాన్ని పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఇసుక ఏ విధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావడం లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుందని చెప్పారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టాలని ఆదేశించారు. మైనర్ ఖనిజాల గనులపై వేసిన జరిమానాలు వసూళ్లపై ప్రశ్నించారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి 2 వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, CS శాంతికుమారి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటికి అవసరమయ్యే ఇసుక, ఇనుము, సిమెంట్ను లబ్ధిదారులకు తక్కువ ధరలే ఇచ్చే విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ సంస్థ ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేసింది. ఒక్కో ఇంటికి ఎంత సిమెంటు, ఇనుము, ఇసుక అవసరమనే అంచనాలను గృహ నిర్మాణ సంస్థ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు.
ఈ మేరకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి దాదాపు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని పేర్కొన్నారు. ఒక్కో ఇంటికి 9 మెట్రిక్ టన్నుల సిమెంట్ చొప్పున 40.50 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు, ఒక్కో ఇంటికి 1.5 మెట్రిక్ టన్నుల చొప్పున సుమారు 68 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుము కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇసుక సరఫరా విధానంపై కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.